స్తుతి స్తోత్రము చేసేదా నీకే యేసయ్యా. ఈ దీనుని ప్రార్థనలు ఆలకించువాడా, కేరుబుల మధ్య నుండి మాటలాడువాడా. ఈ దీనుని ప్రార్థనలు ఆలకించువాడా, కేరుబుల మధ్య నుండి మాటలాడువాడా. నా శత్రు చేతికి నేను చిక్కకున్నను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచి ఉంచయా. నా శత్రు చేతికి నేను చిక్కకున్నను, నీ రెక్కల నీడ కింద నన్ను దాచి ఉంచయా. ఒకడు కను పాపను కాపాడుకొనును, ఒకడు కను పాపను కాపాడుకొనునట్టు నీడవై తోడువై యేసయ్యా, నీడవై తోడువై నిలువక కాపాడుము యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఈ దీనుని ప్రార్థనను ఆలకించువాడా, కేరుబుల మధ్య నుండి మాటలాడువాడా. ఈ దీనుని ప్రార్థనను ఆలకించువాడా, కేరుబుల మధ్య నుండి మాటలాడువాడా. నాకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధమునైనా వర్ధిల్లనీయకు. నాకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధమునైనా వర్ధిల్లనీయకు. నా తలను ఎత్తుగా పైకెత్తుము దేవా, నా తలను ఎత్తుగా పైకెత్తుము దేవా. మార్చుము నన్ను నీ మార్చుము నన్ను నీ స్తుతి పాత్రగా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఈ దీనుని ప్రార్థనను ఆలకించువాడా, కేరుబుల మధ్య నుండి మాటలాడువాడా. ఈ దీనుని ప్రార్థనను ఆలకించువాడా, కేరుబుల మధ్య నుండి మాటలాడువాడా. ఇబ్బంది కలిమిలో నన్ను శుద్ధి చేసి శుద్ధ సువర్ణమై నిన్ను మహిమపరచెదా. ఇబ్బంది కలిమిలో నన్ను శుద్ధి చేసి శుద్ధ సువర్ణమై నిన్ను మహిమపరచెదా. నీ కీర్తిని చాటగా నిన్ను ప్రకటించగా, నీ కీర్తిని చాటగా నిన్ను ప్రకటించగా. నీ మేలను తలపోస్తూ యేసయ్యా, నీ మేలను తలపోస్తూ పరవశించి పాడగా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఈ దీనుని ప్రార్థనను ఆలకించువాడా, కేరుబుల మధ్య నుండి మాటలాడువాడా. ఈ దీనుని ప్రార్థనను ఆలకించువాడా, కేరుబుల మధ్య నుండి మాటలాడువాడా. స్తోత్రము స్తుతి స్తోత్రము చేసేదా నీకే యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము చేసేదా నీకే యేసయ్యా, చేసేదా నీకే యేసయ్యా, చేసేదా నీకే యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్య కాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్న మాట, ఆయన వాక్కును పంపి నిన్ను బాగు చేసే దేవుడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఏ సమస్య అయినా పర్వాలేదు, నువ్వు ఏ పరిస్థితి గుండా వెళుతూ ఉన్నావో, నీ శరీరంలో ఏ బలహీనత ఉన్నదో పర్వాలేదు, ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదంట. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి ఆ రోగాన్ని భరిస్తున్నటువంటి
ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఆయన లేచి నడవమన్నాడంట. హల్లెలూయా. ఒక విషయాన్ని మనం గమనించండి. యేసు ప్రభు వయసు 33.5 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, కానీ రోగము 38 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు పుట్టక ముందు నుంచే ఆ రోగాన్ని మోస్తా ఉన్నాడు ఆయన. అయినా కూడా పర్వాలేదు, యేసు ప్రభు వయసు కంటే ఆ రోగం పెద్దదైనా కూడా ఆయన మాట సెలవీయగా ఆ 38 సంవత్సరాల నుండి మోస్తున్న ఆ రోగము ఆయనను విడిచి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు నమ్మినట్లయితే, ఈరోజు ఆయన మాటను విశ్వసించినట్లయితే, అదే అద్భుతము, అదే ఆశ్చర్య కార్యము నీ జీవితంలో, నీ కుటుంబంలో నా యేసయ్య చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని ఏమాత్రము సడలియనీయకు. నీ విశ్వాసాన్ని దృఢపరచుకో. ఆయన మాటను దృఢిగా నమ్ము. ఆయన నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాధపడు వారిని తృణీకరించే దేవుడు కాదంట. ఆయన ముఖాన్ని తిప్పుకునే దేవుడు కాదంట. ఆయన నీవు బాధలో ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరికి వచ్చే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక. వాక్యాన్ని ధ్యానిస్తూ ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.